అంకుల్ చెప్పండి అంకుల్, మా వెంచర్ గురించి. మీరు ఫ్లాట్ తీసుకున్నారు కదా, ఎలా అనిపించింది? ఎలా తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? మా మా బాబు తీసుకున్నాండి. ఇప్పుడు మా బాబు వాళ్ళు అమెరికాలో ఉంటారు. వాళ్ళ ఫ్రెండు శ్రీకాంతయ్య అనే బాబు తీసుకుంటారు. వాళ్ళ ద్వారా వచ్చారు ఇక్కడికి. వచ్చి వాళ్ళు అక్కడ రాకుండానే బేరం చేసుకున్నారు. బేరం చేసుకొని తీసుకున్నారు, డబ్బులు కట్టేసి అయిపోయినాక నాన్నమ్మ ఇట్లా నేను ఒక ఫ్లాట్ తీసుకున్నా, నేను చూసారంటే నేను వేరే మా చుట్టాలు ఉంటే తీసుకుని వచ్చిన చూసాను. చాలా లాంగ్ ఉంది, ఏం లేవు, చెట్లు గిట్టు ఉన్నాయి. అప్పుడు పెద్ద మంచిగా అనిపించలే. ఇక ఎట్లా తీసుకున్నాం అని అనుకున్నా. తర్వాత అయినంత చుట్టూ అది బాగా ఎంత వస్తుందని చెప్పిరలే. ఇక అప్పుడైతే నాకు అట్లా అనిపించింది. తర్వాత మళ్ళీ 20 రోజులు నెల అయింది మరి రిజిస్ట్రేషన్ ఉంది. సరే రిజిస్ట్రేషన్ అవుతుంది, వెళ్ళండి, వెళ్ళి చూసిరా నాన్న, ఇక డబ్బులు అయితే కట్టేసినగా అయిపోయిందిగా. ఇక అంటే సరే అని వచ్చిన చూసి ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మంచిగా చుట్టూ ఫెన్సింగ్ తిప్పేసినారు. తర్వాత గేట్ పెట్టిన తర్వాత ఇక తొందరగానే డెవలప్ అయ్యేటట్టు అనిపిస్తుంది. అది చూసేసరికి నాకు నచ్చింది, బాగుంది. నాకైతే చాలా నచ్చిందండి. మా అబ్బాయిలు కూడా, మా కోడలు కానీ వాళ్ళకు కానీ, మాకు 20 years వరకు 15 years అయినా డెవలప్ చాలు మాకు. మేము ఇప్పుడైతే రాము కదా, మనం వచ్చే వరకు డెవలప్ అయితే అంతకంటే ముందే అయ్యేటట్టు నాకు అనిపిస్తుంది. ఇది ఫస్ట్ చూసిన నాటికి అయ్యారు. ఇక మళ్ళీ ఇంకా ఉంది కొంచెం పైన చేసి ఇంకా బాగా అనిపించేటట్టు నాకు అనిపిస్తుంది. అట్లా పర్లేదు, ఓకే, నాకు నచ్చింది. పులిమామిడి గ్రామ పంచాయతీ, తర్వాత కందుకూరు మండలం పులిమామిడి గ్రామ పంచాయతీలో వెంచరు. ఏది పులిమామిడి గ్రామ పంచాయతీలో పుట్టిల్లు వెంచర్లో వెంచర్ వాళ్ళకి చాలా బాగుంది. అసలు మంచిగా ఉంది. అసలు పులిమామిడిగా ఆ వెంచర్ చూస్తే పేరు వస్తుంది. బాగుంది. ఆ చుట్టూ మొత్తం అది వచ్చిన తర్వాత చాలా బాగుంది, చాలా సంతోషం. నాకైతే ఇక ఓకే అనిపించింది. మేము కూడా ఈ 2 నెలలు మీరు ఎప్పుడు ఇస్తే మీ ఓనర్స్ మీరు ఉందిగా, ఎప్పుడు హ్యాండ్ చేసి మేము ఎమ్మటి మొదలు పెట్టేస్తాం. ఇల్లు పెట్టేసి మీ ఎమ్మటి ఫామ్ పెట్టేస్తాం. ఏం పర్లేదు, ప్రతి తొందరలో పెట్టేస్తాం మీరు ఇస్తే. అనుకుంటారండి మే ఎండింగ్ ఇచ్చేస్తామండి. మే ఎండింగ్. సరే, ఓకే, మంచిది. శ్రీనివాసరావు గారు, అది మీరు ఈ పులిమామిడి అనే ఊరినే ఎందుకు ఎంచుకోరు? ఇక్కడే ఫామ్ హౌస్ తీసుకోవాలి. ఇది మీ యొక్క ఇక్కడ మాకు మీకు ఎందుకు ఇచ్చేది ఆలోచన? దూరాన చాలా దూరం అనేది అనిపిస్తుంది నాకైతే. ఎంత దూరం ఉంది? ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉంది? 8 kilometers వస్తుంది. కొంచెం రింగ్ రోడ్ ఎంత దూరం ఉంటుంది? మనకి మెయిన్ 2 aspects అండి. ఒకటి కనెక్టివిటీ పరంగా చూసాము, రెండు వచ్చేసి మన కాన్సెప్ట్ అంతా కూడా ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ. ఇమీడియట్గా హౌసెస్ కట్టుకుని ఆ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేసి ఒక 5 to 10 years వెదర్ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయడం అదొక మెయిన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ మనకి అప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ ఎవరైనా కానీ మనం ఒక మన ఎక్కువ క్వాంటిటీ ఇచ్చి ఏదో 200, 100 yards ఆ టైప్ కాకుండా గుడ్ క్వాంటిటీ 600 yards, 1000 yards, 1500 yards మంచి సైజ్. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుని నెక్స్ట్ 5 to 10 years మంచి అప్రిషియేషన్ వచ్చే ఆస్పెక్ట్. 2 aspects. ఫస్ట్ అయితే మీరు ఆల్రెడీ కవర్ చేశారు, హౌస్ కట్టుకోవడం, నెక్స్ట్ మనకి మంచి వెదర్, చిన్న ఫామ్ హౌస్ కట్టుకుని గార్డెనింగ్ అంతా కూడా ఒక కమ్యూనిటీ కింద ఒక ఇండిపెండెంట్ హౌస్కి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సెక్యూరిటీ పరంగా చూసినా అవునండి, మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. హౌస్ కట్టుకోవచ్చు, ఇన్ఫ్రా కూడా ఇస్తున్నాం మనం. ఒక 10 years మీకు కిడ్స్తో వచ్చిన ఆడుకోవడానికి అవన్నీ కూడా ఇన్ఫ్రా అంతా ఇస్తున్నాము. సెకండ్ ఆస్పెక్ట్ మీరు అడిగింది కనెక్టివిటీ పరంగా మనకి చూస్తే గ్రోత్ కారిడార్ అండి. మాకున్న సబ్జెక్ట్ ఏంటంటే మేము మొత్తం హైదరాబాద్ సరౌండింగ్ అంతా కూడా ఎవాల్యుయేట్ చేసాము. జస్ట్ ఏదో సింపుల్గా ఒక ఏరియాకి వచ్చి మన ఫామ్ హౌస్ ఇక్కడ ఉంది కదా ఆ విధంగా పిక్ చేసుకున్న ఏరియా కాదు ఇది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ పరంగా చూస్తే కనుక న్యూస్ చూసినా, గవర్నమెంట్ ఫోకస్ చూసినా కానీ మనకి తుక్కు కూడా సరౌండింగ్ అంతా కూడా ఫోకస్డ్ ఏరియా అండి గవర్నమెంట్కి. ఏ విధంగా అంటే ఒకటి ఫ్యూచర్ సిటీ పరంగా ఫోకస్ చూసుకున్న కనెక్టివిటీ మీరు చూస్తే ఫ్యూచర్ అంతా కూడా అందరికీ నీడు ఎయిర్పోర్ట్.
ఎగైన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మనకి వర్క్ ఏరియా అంతా కూడా. సో గవర్నమెంట్ ఫోకస్ కూడా ఇంతకుముందు మనకి సిటీ ఇష్యూస్ ఏంటంటే మనం ఎక్కడో హైటెక్ సిటీ దగ్గర జాబ్ చేస్తున్నాము, ఎక్కడో ఒక 20 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ దూరం ఉన్నా కానీ ఆ ట్రాఫిక్కి 2 hours 3 hours స్పెండ్ చేస్తున్నారు ట్రాఫిక్ మీద. ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ కూడా ఏంటంటే ముందు వర్క్ ఏరియా ఆఫీసెస్ రెండు దగ్గరగా ఉండాలని ఫోకస్ అంతా కూడా. ఫ్యూచర్ సిటీకి అంతా కూడా ఆ టైప్ ఫోకస్ ఉందండి అంతా. ఇప్పుడు మన సైట్ చూస్తే ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నా కానీ సైట్ నుంచి ఎయిర్పోర్ట్కి 25 kilometers. మీరు వితిన్ 40 minutes మీరు రీచ్ అవ్వచ్చు ఎయిర్పోర్ట్. 25 kilometers అండి మన వించర్ నుంచి 25. వితిన్ 40 minutes ఎనీ టైమ్ వితిన్ 40 minutes మీరు రీచ్ అవ్వచ్చు ఎయిర్పోర్ట్. సెకండ్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ అండి కందుకూరు. మనకి కందుకూరు రెవెన్యూ జోన్ మనదంతా మన వించర్ ఉన్నారు. మీరు మనకి కందుకూరు 4 kilometers అండి మన వించర్ నుంచి. మన తులమావడి 4, అక్కడి నుంచి ఒక 2 kilometers మన సైడ్కి వస్తుంది, 6 వస్తుంది ఫ్యూచర్ సిటీకి. ఇప్పుడు మన అందరికీ ఐడియా ఉన్న ఏరియా ఫ్యూచర్ సిటీ న్యూస్ గవర్నమెంట్ ఫోకస్ అంతా ఉన్నది. నెక్స్ట్ మనకి 5 to 10 years మనకి స్కోప్ అయితే మేము చూసి స్కోప్ అయితే కనుక బాగా ఉందండి గ్రోత్. తుక్కు కూడా నెక్స్ట్ ఇప్పుడు అప్పా జంక్షన్ తర్వాత ఒకప్పుడు అందరికీ అప్పా జంక్షన్ ఐడియా ఉంది ఏ విధంగా ఉండేది అనేసి. బాగా అప్పుడు ఏం ఉండేది కాదు, ఈ రోజు చూస్తే చూస్తారు. నెక్స్ట్ అప్పా జంక్షన్ తర్వాత అంత స్కోప్ ఉన్నది తుక్కు కూడా ఏరియా అండి. అది నెక్స్ట్ ఈ ఏరియా అంతా కూడా మాకు మొత్తం ఈ సైట్ పరంగా కూడా సైట్ చూసుకున్నాం అంటే జెన్యూనిటీ ప్రాపర్టీ పరంగా కూడా అన్ని చూసుకున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఒకటే కాదు, ప్రాపర్టీ పరంగా కూడా మనకి జెన్యూన్ ప్రాపర్టీ దొరకటం. మనకి సరౌండింగ్ కూడా మీరు చూస్తే ఒక 50 ఫామ్ హౌస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఫామ్ హౌసెస్. మీకు 5 crores కట్టిన హౌసెస్ కూడా ఉన్నాయి. రెంటల్ పర్పస్ నడుస్తున్నాయి, వీకెండ్ పర్పస్ నడుస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి వీక్ డేస్ కూడా మొత్తం కంప్లీట్ ఓన్ పర్మనెంట్ హౌసెస్ కింద కూడా ఈరోజు రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్ని నడుస్తున్నాయి కాబట్టి పర్మనెంట్ హౌస్ కింద కూడా జనం యూజ్ చేస్తున్నారు అన్నమాట హౌసెస్. ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయండి మన సరౌండింగ్ అంతా కూడా. మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే కనుక మన సరౌండింగే అన్ని ఫామ్ హౌస్ ఉన్నాయి, పెద్ద పెద్ద హౌస్. అన్ని హౌసెస్ ఉన్నాయంటే అక్కడ ఆ ఏరియాకి ఉన్నట్టే కదా, డిమాండ్ ఉండకుండా మీకు అంత కాస్ట్ పెట్టి కట్టరు కదా హౌసెస్. ఇవన్నీ చూసాము తులమావడి. ఇప్పుడు మన దగ్గరగా మన సరౌండింగ్ ఇప్పుడు హౌస్ కట్టుకుంది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీరు మన ఊరు మంచి పంచాయతీ ఊరు అండి తులమావడి అనేది. డీసెంట్ ఊరు. మన సరౌండింగ్ కూడా అన్ని చాలా ఎక్కువ ఫామ్ హౌసెస్ ఉన్నాయి. అది కూడా మనకి మొయినాబాద్ టైప్ కింద డిఫరెంట్గా ఉండే ఫామ్ హౌస్ కాదు, ఇదంతా డీసెంట్గా ఉండే ఏరియా అంతా ఫామ్ హౌసెస్ అంతా కూడా. నెక్స్ట్ ఆశ్రమం ఒకటి ఉందని చూసారు కదా, ఇది మొత్తం వచ్చి జనం కూడా మీరు ఆ ఈవెంట్స్ అయిన నడిచినప్పుడు అంతా కూడా చాలా మంది జనం రావడం పోటీ ఉంటుందండి. నెక్స్ట్ మన మహేశ్వరానికి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కింద కందుకూరు మహేశ్వరం రెండు కూడా కనెక్ట్ చేస్తారండి అంతా కూడా. ఈ సైడ్ అంతా కూడా రెండు కనెక్టివిటీ క్రియేట్ అవుతుంది వాటికి. మహేశ్వరానికి 8 వస్తుంది మనది డిస్టెన్స్, కందుకూరు నుంచి 6 వస్తుంది మన కందుకూరు సెంటర్ నుంచి. ఒకప్పుడు ఇంతకుముందు కూడా మన వెంచర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు గారు 35 kilometers అండి ఇంకా డిస్టెన్స్. 35 kilometers తర్వాతే ఇంకా ఇప్పుడు బాగా మార్కెట్ ఉంది. దానికంటే 35 kilometers మన ముందు అది ఫ్యూచర్ సిటీకి బాగా కనెక్టివిటీ అండి మన ఏరియా అంతా కూడా. వస్తే చాలా ఇంకా అవునండి అవును. అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఒకప్పుడు మనం చూస్తే ఇవన్నీ అప్పా జంక్షన్ కానీ అటు మొత్తంగి మన ముంబై హైవే ఇటు దిల్సుఖ్ నగర్ ఒక్కలు అన్నీ కూడా ఎక్కడో అవుట్స్కట్స్ కింద ఉంది అవన్నీ కూడా. సో అప్పుడు అనిపించింది ఏంటంటే ఒకటి చూసినా కానీ అట్లా మొత్తం గురువుకు సంబంధించినవి ఇవన్నీ ఫామ్ హౌస్ ఉన్నట్టు లొల్లి కూడా ఏం కాదు. ప్రశాంతత మన పిల్లలు వెంచర్స్ ప్రశాంతత బాగుంటుంది. అక్కడ దూరంగా చాలా బాగుంటుంది, ఎందుకంటే అంత ఫామ్లే ఉంటుంది. అంటే మన గురువు గారికి సంబంధించింది. నేను కూడా గృహోపదేశం చేసుకున్నా, దాన్ని పరిచయం చేసుకుంటా ఈసారి ఫామ్ హౌస్ కట్టిన తర్వాత. మనం కూడా ఫెసిలిటీస్ ఏంటంటే ఒక కమ్యూనిటీ కల్చర్ క్రియేట్ చేస్తాం. ఈయనేమో తెలిసి వచ్చేటట్టుగా ఒక డీసెంట్ మనకి వచ్చిన మెంబర్స్ కూడా డీసెంట్ ప్రొఫైల్స్ వచ్చిన అందరికీ తీసుకోవడం అంతా కూడా మీ టైప్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హౌసెస్ కట్టుకోవడానికి మనం ఏదో కొన్నాము ఉంచాము ఆ టైప్ కాదు, అది కమ్యూనిటీని డెవలప్ చేయడం. సేమ్ టైం మీరు సాయిల్ కూడా చూస్తే రెడ్ సాయిల్ అండి అంతమంది మీకు ఎర్ర భూమి అంతా మీకు మొక్కలకి కూడా అంతా కూడా బాగా సపోర్ట్ చేస్తారు బాగా. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ కూడా చాలా స్కోప్ మాకైతే కనిపించిందండి నాకు ఎక్స్పీరియన్స్తో.
సరే అండి ఓకే కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ. రిజిస్ట్రేషన్ కూడా అయింది మాది ఈరోజే చేస్తున్నాం. ఇక్కడ మేము ఎక్కువ ఇల్లు కొనుక్కోమని చెప్పినాం కానీ అది మా వద్దు ఇక్కడ కావాలి అని తీసుకుంటాం. ఓకేనండి రైట్. ఆంటీ మీరు ఈరోజు ప్లాట్ రిజిస్ట్రేషన్కి వచ్చారు కదా, ఒకసారి మాకు చెప్పండి ఎవరి రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది, మీకు ఏమనిపించింది? మా వెంచర్ కూడా చూసారు కదా, పుట్టిన వెంచర్, ఒకసారి చెప్పండి అంటే ఎలా అనిపించింది? మా బాబు అమెరికాలో ఉంటాడు. మామూలుగా చూసారంటే యూట్యూబ్లో చూసి దాన్ని మా బాబు వాళ్ళు అక్కడి నుంచి సెలెక్షన్ చేసుకొని ఇక్కడ కొన్నారు. మీరు చూసారు కదా అంటే వెంచర్ చూస్తే ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. అప్పుడు ఎప్పుడు చూసారు 2 నెలల క్రితం చూసినప్పుడు బాబు వాళ్ళు కొంచెం అన్ని చెట్లు అవన్నీ ఉన్నాయంట. ఇప్పుడు బాగుంది, అంతా చుట్టూ ఫెన్సింగ్ చేసి అంతా బాగుంది. కంగ్రాచులేషన్స్ ఆంటీ మీకు, మీ అబ్బాయికి, వాడికి. వీళ్ళ అబ్బాయిది మాది ఒకే రోజు రిజిస్ట్రేషన్ అయింది. యాక్చువల్లీ యుఎస్ లో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి, నైబర్స్, వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు. సో అలా పేరెంట్స్ వచ్చి వీళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళకే చేశారు కానీ రిప్రజెంటేటివ్స్ గా వచ్చి వీళ్ళు రిజిస్ట్రేషన్స్ అయినాయి. రిజిస్ట్రేషన్ అయింది. మాది అయిందండి, మా ఫ్రెండ్ది సునీత అనే అమ్మాయి కూడా యుఎస్ లోనే ఉంటుంది. యాక్చువల్ గా మీకు ఇప్పుడు ఆ ఫొటోస్ లో కనిపిస్తుంది అండి, అమ్మాయి ఫోటో కూడా పెట్టాను నేను. అమ్మాయి మొత్తం 3 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి ఈ రోజు, ఓన్లీ యుఎస్ పీపుల్స్ మాత్రమే అయినాయి. బాగుంది, పక్కా మంచిగా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకో. అదే అంకుల్ కి ఆంటీ బాగా నచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ అండి అందరికి. ఓకే.